మేడ్చల్ నియోజకవర్గంలో మున్సిపాలిటీలో అవిశ్వాసం వీగిపోతుందని ఆ పార్టీ నేత సుదర్శన్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఒక్క నేత కావాలనే బీఆర్ఎస్ నేతలకు ఆశ చూపి ఈ తతంగమంతా నడిపించారని ఆరోపించారు. డబ్బులిచ్చి బీఆర్ఎస్ నేతలను కొనుగోలు చేయలేరని సమాధానము ఇచ్చారు. ఇక పార్లమెంటు ఎన్నికల్లో మల్లారెడ్డి వారసులు బరిలోకి నిలుస్తారన్న సుదర్శన్తో మా ప్రతినిధి మహేందర్ ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేడ్చల్ నియోజకవర్గంలో మున్సిపల్లలో అవిశ్వాస తీర్మానం అంటూ రాజకీయాలు మార్పులు చేర్పులు తీరుతున్నాయి. నిజానికి ఈ అవిశ్వాసం నెగ్గుతుందా, లేదు అంటే కావాలని చేస్తున్నారా? దీనికి సంబంధించి మేడ్చల్ నియోజకవర్గం జనరల్ సెక్రటరీ సుదర్శన్ మనతో పాటు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సుదర్శన్, ఇప్పుడున్న పరిస్థితుల్లో అసలు ఈ అవిశ్వాస తీర్మానాలు ఏంటి, అసలు రాజకీయాలు ఒక్కసారిగా మార్పు చేసుకోవడానికి కారణాలు ఏమనుకుంటున్నారు? ఏం లేదు, ఇప్పుడు రాబోయే ఎలక్షన్లు ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని సుధీరెడ్డి గారు ఏం చేస్తారు, ఇంతకుముందు మాజీ ఎమ్మెల్యే టీఆర్ఎస్ పార్టీలో ఉండే ఆయనకు బీఫామ్ ఇస్తామని గ్యారెంటీ లేకుండే పార్టీలో. దాని ఉద్దేశం పెట్టుకొని ఉద్దేశంతో ఏం చేసిండు, సొంత పార్టీలను డిస్టర్బ్ చేసేసి ఆ కాంగ్రెస్ పార్టీలో చేసి అక్కడ కొంచెం చీలిక తెచ్చి దాన్ని బలం చేకూరుదామని ప్లాన్ చేసిండు ఎమ్మెల్యే ఎలక్షన్లలో కూడా. దాంట్లో జంగ వజ్రేష్ యాదవ్ తోటి కూడా చాలా డబ్బులు ఖర్చు పెట్టించింది పాపం. ఆయనను గరీబుడైనా ఉండొచ్చు కొద్దిగా, కానీ 60-70 లక్షలు ఖర్చు పెట్టించి నప్పలపాలు చేసిండు ఆయనను. ఈయన సొంత ప్రయోజనాల గురించి కొంత క్యాడ్ని చీల్చి నా సొంత మేలు గురించి ఏదో చేసుకుంటున్నా ఆయన తప్ప ఆ పార్టీ గురించి ఏం లేదు, కాంగ్రెస్ పార్టీ గురించి మేలు చేయడం ఏం లేదైనా సొంత ఇన్ఫ్లుయెన్స్ పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తుండు. ఇంకోటి సుధీరెడ్డి గారు ఏం చేస్తారు, ఇప్పుడు మళ్ళీ రాబోయే ఎలక్షన్లో ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయి. దాంట్లో కొద్దిగా క్యాడర్ పెంచుకోవాల ఉద్దేశంతో లోకల్లో ఉన్న సర్పంచులు ఎంపీటీసీలతోటి అదేవిధంగా మున్సిపల్ అవిశ్వాసాలను పెట్టడం, అవిశ్వాసం పెట్టి చైర్మన్ దించే ప్లాన్ చేయడం, ఇవంతా చేస్తుండే ఆయన. అదేంటంటే నిత్యం కార్యకర్తల నోట్లలో నాణాలే, సుధీర్ అది చేస్తుండు, ఇది చేస్తుండు, వజ్రేష్ అది చేస్తుంది, నాణాలు తప్ప అవిశ్వాసం ఏం నెగ్గదు, అవిశ్వాసం ఏమి ఉండదు. ఇంతకుముందుకు ఉన్న వాళ్ళే ఉంటారు, ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ ఉంటుంది, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు, సందేహాలు లేవు. మా మల్లారెడ్డి గారు ఉన్నారు, మా కేటీఆర్ గారు ఉన్నారు. ఈ విషయంలో ఎటువంటి కూడా ఏ విధంగా అయినా కానీ ఎటువంటి ఆటంకాలు ఎదుర్కొని ఉన్న వాళ్ళే కంటిన్యూ అవుతారు. 5 ఏళ్ళ పదవి కాలం పూర్తి చేసిన సందర్భంగా మాకు విశ్వాసం ఉంది అని తెలియజేస్తుంది. ఎందుకు ఇలా మార్పులు ఒక్కసారిగా రావాల్సిన అవసరం ఉంది అంటే కాంగ్రెస్ దీని వెనకాల కాంగ్రెస్ వాళ్ళ కుట్రలు ఏమైనా ఉన్నాయా, లేదంటే కావాలని చేస్తున్నారా? అధికార పార్టీకి సంబంధించిన నేతలను ఇబ్బంది పెట్టేందుకే ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారా? ఏం లేదు, ఇప్పుడు వాళ్ళకి ఏంది భవిష్యత్తు లేదు. ఇప్పుడు వాళ్ళకు ఇప్పుడు ఆయన మన మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి గారే గెలిచారు. సుధీరెడ్డి ఖాళీ ఉన్నాడు, జంగయ్య యాదవ్ ఖాళీ ఉన్నాడు, వాళ్ళకి ఏం పదవులు లేవు. ఇప్పుడు ఏం చేయాలి వాళ్ళు? ఇప్పుడు ఏదో ఎంపీ ఎలక్షన్లలో ఏదో మేము బీఫామ్ ఆశిస్తురా, లేకపోతే ఎంపీ ఎలక్షన్ మా బలం చూపించుకుందాం ప్లాన్ చేస్తారు తప్ప ఏదో ప్రయత్నాలు చేస్తారు వాళ్ళు. అవి కౌన్సిలర్లను కానీ సర్పంచ్లను కానీ ఎంపీటీసీని పిలిచి మాట్లాడి మభ్యపెట్టి ఏదో చేస్తారు తప్ప ఎవరు కూడా జరిగే ప్రసక్తి లేదు, ఎవరు కూడా పోరు. అన్నీ మాకు చెప్తూనే ఉన్నారు వాళ్ళు డిస్టర్బ్ చేస్తారని చెప్పేసి. ఇది ఎందుకు చేస్తారంటే రాబోయే ఎలక్షన్లు ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి, ఎంపీ ఎలక్షన్లో లబ్ధి పొందామని ఉద్దేశం చేస్తారు తప్ప ఏం లేదు. ఇప్పుడు 6 గ్యారెంటీలు పెట్టరు మన ముఖ్యమంత్రి గారు. 6 గ్యారెంటీలు పెట్టి ఎందుకు పెట్టారు? 6 గ్యారెంటీలు ఇప్పుడు ఇమీడియట్లీగా రాబోయే ఎలక్షన్లు ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయి. ఆ ఎంపీ ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని ఈ 6 గ్యారెంటీలు పెట్టి లబ్ధి పొంది పబ్లిక్లను కొద్దిగా మభ్యపెట్టి ఇది ప్రజల దృష్టికి తీసుకుపోయిన మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ 6 గ్యారెంటీలు చేస్తారు, ఏదో అంటూ ఇవన్నీ చేస్తారట అనే ఉద్దేశంతో ప్రజలను మోసం చేసి ఇది అప్లికేషన్ తీసుకొని పక్కకు పడేసి ఎంపీ ఎలక్షన్లో పోయే ఉద్దేశంతో ఆ స్కీమ్లు పెట్టరు. అది ఏం ముందు పడదు, అదేం భవిష్యత్తులో కూడా అవేం చేసే నమ్మకం అయితే పబ్లిక్ లేదు. గత రాబోయే 6 నెలలు 7 ఏడాది లోపల ప్రజలంతా తిరగబడతారు కాంగ్రెస్ మీదకి. సుధీరెడ్డిని కూడా మేడ్చల్ మండలంలో తిరగనేరం కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న మల్లారెడ్డి మాజీ మంత్రి మళ్ళీ ఎంపీగా మల్కాజ్గిరి నుండి పోటీ చేస్తారని చెప్పేసి అంటున్నారు. అసలు దీంట్లో వాస్తవం ఉందా లేదా? ఖచ్చితంగా మల్లారెడ్డి గారి ఖచ్చితంగా వాళ్ళ చిన్న అబ్బాయి చేస్తాడని మేము అనుకుంటున్నాం. చేయాలని కూడా భద్రరెడ్డి గారు చేయాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే విద్యావేత్త, డాక్టరు, స్థానికంగా ఉండే నాయకుడు, కార్యకర్తలకు కానీ పబ్లిక్ కానీ ఎటువంటి ఆరోగ్య పరిస్థితి వచ్చినా, ఏ ఇబ్బందులు వచ్చినా హాస్పిటల్ పోయినా వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తారు అన్ని విధాలుగా కూడా ఫీజులు కూడా తగ్గిస్తుంటారు. కాలేజీలో కూడా వాళ్ళు ఫీజులు తగ్గిస్తుంటారు. నిత్యం అందుబాటులో ఉంటారు వాళ్ళు. నిత్యం వాళ్ళ కొడుకు, పెద్ద కొడుకు, చిన్న కొడుకు, మంత్రి మల్లారెడ్డి, రాశి అంతా నిత్యం అందుబాటులో పబ్లిక్లు ఉంటారు వాళ్ళు. ఆయనకి ఇస్తే ఎలిజిబుల్ పర్సన్ మేము అనుకుంటున్నాం. ఖచ్చితంగా మల్లారెడ్డి కొడుకు ఎలిజిబుల్ పర్సన్, ఆయనకి ఇస్తే మాత్రమే మేము ఖచ్చితంగా భారీ మెజార్టీతో గెలిపించాం, శాయశక్తిలో వడ్డీ ఖచ్చితంగా గెలిపిస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తాము. ఎందుకు ఈ ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి సమీక్ష సమావేశంలో వారిద్దరు కొడుకులు కూడా ఆ సభలకు హాజరవుతున్నారు, వాళ్ళు టికెట్ ఆశిస్తున్నారు కాబట్టి ప్రజలతో మమేకం అవుతున్నారని చెప్పి ఆరోపణలు. అటువంటిది ఏం లేదు. ఎంపీ ఎలక్షన్లను ఇప్పుడు 1 మంత్ నుంచి అనుకుంటున్నాం తప్ప గత 5 సంవత్సరాల నుంచి కూడా మంత్రి మల్లారెడ్డి గారు మా ఎమ్మెల్యే గెలిచినాక మంత్రి అయినాక కూడా 2 కొడుకులు కూడా పబ్లిక్లో ఉన్నారు.
చిన్న కొడుకు గట్కేశ్వర్ ఫిర్జాద్ కూడా బోడుప్పల్ ఆ సైడ్ చూసుకుంటే పెద్ద అబ్బాయి పెద్ద మహేందర్ రెడ్డి గారు మన మేడ్చల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్, మేడ్చల్ షామీర్పేట కీసర్ ఇక్కడైనా. ఎందుకంటే మంత్రి మల్లారెడ్డి గారు బిజీగా ఉంటారు ఆయన షెడ్యూల్ ప్రకారం. కొన్ని పనులు ఆయన పబ్లిక్లో కొద్దిగా బిజీ ఉండలేక కొన్ని అప్పచెప్పేస్తున్నారు. కార్యకర్తలకు అండగా ఉండరు, పబ్లిక్లో పోయి కార్యకర్తలతో కలిసిమెలిసి పని చేసుకునే ఉద్దేశంతో ఇప్పుడు కాదు గత 5 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు పబ్లిక్లో ఉంటారు, కార్యకర్తలు టచ్లో ఉంటారు వాళ్ళు. కానీ ఇది ఎంపీ ఎలక్షన్ దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు వస్తారన్నమాట అవాస్తవం అది. అభివృద్ధి పైన మీ అభిప్రాయం ఏంటి? కాంగ్రెస్ ప్రభుత్వంలో అభివృద్ధి చేస్తారనుకుంటున్నారా లేదా? బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎటువంటి అభివృద్ధి చేశారు? బీఆర్ఎస్ ప్రభుత్వం అనేది గత 10 ఏళ్ల కింద మేనిఫెస్టోలో పెట్టిన అంశాలను కూడా తీసుకొచ్చిన ఘనత మన బీఆర్ఎస్ పార్టీకి ఉంది, కేసీఆర్ గారికి. కళ్యాణ లక్ష్మి మనం ఏంది మేనిఫెస్టోలో పెట్టలేదు. మేము ఎలక్షన్ ముందు పోయినప్పుడు రైతు బంధు పెట్టలే, మేనిఫెస్టోలో రైతు బీమా పెట్టలేదు. ఇవన్నీ ఏంది గవర్నమెంట్ వచ్చినాక సొంతంగా మేనిఫెస్టోలో పెట్టని సొంతంగా వచ్చిన తర్వాత గవర్నమెంట్ ఫామ్ అయినాక ఇవన్నీ ఆటోమేటిక్ మేము మన ముఖ్యమంత్రి గారు ఇవన్నీ చేసిరు. ఇవన్నీ ఖచ్చితంగా మేము ఇంత ముందుకు ప్రతి సంవత్సరము పంట కాలం రాగానే ఆ రైతు బంధువులకు అకౌంట్లో పైసలు పడుతుండే. కనీసం ఇప్పుడు 2 ఎకరాలు ఉన్నాను కూడా అకౌంట్లో పైసలు పడి, నాకు 2 ఎకరాలు జాగా ఉంది, 2 ఎకరాలు నాకేం ఇప్పటిదాకా రాలేదు. అట్లా చాలామంది పేదవాళ్ళు ఎకరన్నర 2 ఎకరాలు, 2 ఎకరాల వరకు ఉంటుంది, 3 ఎకరాలు 5 ఎకరాల వరకు ఉంటే సన్నకారు రైతులకే ఉంటుంది. ఏదో 100 ఎకరాలు భూస్వాములకు ఉంటుంది. 100 ఎకరాలు వేయకున్నా కానీ కనీసం ఒక 5 ఎకరాలు 10 ఎకరాల కనుక వేయాలి కదా. కనీసం 2 ఎకరాలకు కూడా 2 ఎకరాల రైతులకు కూడా ఇప్పటిదాకా పర్లేదు, ఏది రైతు బంధు వాళ్ళలేదు. ఇంకోటి ఇప్పుడు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు ఉన్నాయి, గవర్నమెంట్ వచ్చి 2 నెలలు అవుతుంది ఇంచుమించు. ఇప్పటిదాకా కూడా ఒక చెక్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయలే వాళ్ళు ఎక్కడ. ఇంకోటి వాళ్ళు ఏదో ఇప్పుడు అదో గ్యారెంటీలన్నీ పెడుతున్నారు. ఆ గ్యారెంటీలను పెట్టేసి ఏం చేస్తున్నారు, వాళ్ళన్నీ అప్లికేషన్ ఫామ్ నింపుకొని ఆర్డర్లు మభ్యపెట్టి కార్యకర్తలు మభ్యపెట్టి అరే చేస్తారట ఉద్దేశంతో అక్కడ పెట్టి వెయిటింగ్ చేయించి ఆ కాలం వెళ్ళి తీసుకుని ప్రభం గడుపుతారు తప్ప ఏం లేదు అది చేసేది. కేసీఆర్ తిరిగి ప్రత్యక్ష రాజకీయాలకు రావడం మీ అభిప్రాయం ఏంటి? ఆయన ఇంతకుముందు కూడా ప్రత్యక్ష రాజకీయాలనే ఉండే. ఆయన హాస్పిటల్ నుండి బయటికి వచ్చిన తర్వాత ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడం తర్వాత రాజకీయాలు చాలా ఎఫెక్టివ్గా మారుతాయి అని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. వాస్తవం. పులి నోట్లో చావు నోట్లో అడుగుపెట్టి బయటకు వచ్చిన వ్యక్తి ఉద్యమ కాలంలో కేసీఆర్ గారు. తెలంగాణలో ఒక పులిబుడ్డ, తెలంగాణలో అటువంటి నాయకుడు లేడు, బక్కపలిసిన నాయకుడే. కానీ అదొక సింహం లాంటి క్యాండిడేటు, ఎక్కడ పోదు. కాకపోతే మనకు పోతుంటే చిన్న స్పీడ్ బ్రేక్లు వస్తుంటాయి, రోడ్డు మీద పోతుంటే చిన్న స్పీడ్ బ్రేక్ కలిగింది తప్ప. ఆయన మొన్న రీసెంట్గా ఫామ్ హౌస్లో చిన్న కాలు జరపడి ఆపరేషన్ చిన్న సర్జరీ అయింది తప్ప ఆయన వచ్చిండు. ఇప్పుడు తారుమారు అయితే రాజకీయాలు ఖచ్చితంగా స్టేట్ లెవెల్లో తారుమారు రాజకీయాలు అయితే పబ్లిక్లో వేవ్ వస్తుంది, కార్యకర్తల వేవ్ వస్తుంది. పబ్లిక్లో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ మీద కూడా పబ్లిక్లో తిరగబడే రోజులు కూడా వస్తున్నాయని చెప్పేసి తెలియజేస్తుంది. పూరా లోకల్ మీకోసం మా ఛానల్ మీ జిల్లాకు, మీ మండలానికి, మీ గ్రామానికి, మీ ప్రాంతానికి, మీ వీధికి, మీ ఇంటికి, మీ వద్దకి, ఎక్కడికైనా ఎప్పుడైనా మా పూరా లోకల్ ఛానల్ వస్తుంది. మీరిచ్చే సమాచారాన్ని అందరికీ చేరువయ్యేలా చేస్తుంది. మీ గొంతుకని ప్రతి ఒక్కరికి వినిపిస్తుంది. మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది మా పూరా లోకల్. యోర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్. పూరా లోకల్.